गोपिका जीवनस्मरणं गोविंद गोविंद। सद्गुरु विठ्ठलदास महाराज की జై. హస్తినాపురాన్ని ఇలా ధర్మపుత్రుడు పరిపాలించేటప్పుడు పోన అధ్యాయంలో విదురుడు చెప్పాడు కదా, మనల్ని మనం కాపాడేదానికి సమయం వచ్చింది, మనల్ని మనం చూసుకోవాలని చెప్పినాడు కదా. అలాగే ఇప్పుడు అన్ని ఘోరమైన నిమిత్తములు, అన్ని అపశబ్దాలు అన్నీ వచ్చేదానికి ప్రారంభించాయంట. ఇలా ఉండేటప్పుడు నిన్న వరకు నిజాయితీగా ఉంటూ సత్యమే పలుకుతూ అబద్ధం చెప్పని వాళ్ళందరూ ఈరోజు అన్ని అబద్ధాలు చెప్తూ అన్నీ నాకే కావాలి అంటూ ఒక్కరు కూడా నిజాయితీగా ఉండటం లేదు. ఇలాగ ఒక్కొక్కరిని అందరినీ చూసేదానికి ప్రారంభించారంట ధర్మపుత్రుడు. ఇలా అందరూ ఒక్కొక్కరు ఉండేదానికి ప్రారంభిస్తున్నారు. ఎవరు చూస్తే ఎవరి దగ్గర నిజాయితీ లేదు, ఎక్కడ చూసినా కానీ అమంగళంగా ఉంది. పైన ఇలా ఉండే ఈ పరిస్థితిని తన తమ్ముడైన భీమసేనుడితో ఇలా మాట్లాడుతున్నారంట యుధిష్ఠిరులు. మన ఇంకో తమ్ముడైన అర్జునుడు కృష్ణుడిని వదిలేదానికి ద్వారకెక్క వెళ్ళినాడు, ఇంకా అతను కూడా రాలేదు. ఇక్కడ ఒకే ఘోరమైన నిమిత్తంగా ఉంది, ఎక్కడ చూసినా అమంగళంగా ఉంది, ఏది చూసినా సరిగ్గా లేదు. ఇక్కడ ఎప్పుడు చూసినా నన్ను ఆ పశువులు మంగళమైన ఈ జంతువులన్నీ నాకు ప్రదక్షిణంగానే పోతుంది, కానీ ఇప్పుడు అన్నీ అప్రదక్షిణంగా పోతుంది. ఇలాగ ఆకాశంలో చూస్తే కాకులు మొదలైన పక్షులు వెలుతురే లేకుండా ఆకాశమంతా ఇలా పరిగెత్తుతూ ఇలా ఎగురుతూ పోతుంది. ఇదన్నీ చూస్తే ఇది అపశకునానికి ఒక అంశం. దానిపైన ఎక్కడ చూసినా ధూళిగానే ఉంది. భూలోకంలో అక్కడక్కడ భూకంపాలు, తర్వాత గిరి పర్వతమే ఇలా వణుకుతూ ఉందంట. అంతేకాకుండా ఏ ఒక్క ఆవు కూడా తన దూడకి పాలు ఇవ్వటం లేదు, ఏ దూడ కూడా పాలు తాగటం లేదు, అన్నీ ఏడుస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇలా ఉంది అని నేరుగా వెళ్ళి ఆలయంలో చూస్తే అక్కడుండే విగ్రహాలు కూడా ఏడ్చేలాగా ఉందంట. వెళ్ళి చూస్తే చెమట పట్టేలాగా ఉందంట శరీరంలో, భయంతో వణుకుతూ. ఇలా అన్ని అమంగళమైన దృశ్యాలు ఇలా కనిపించిన వెంటనే భయంతో వణుకుతూ ఇలా భీమసేనుడితో మాట్లాడుతూ ఉన్నారంట ధర్మపుత్రుడు. పైన అర్జును కూడా రాలేదే అంటూ. వెంటనే అర్జున్ వచ్చిన తర్వాత అర్జును చూస్తే కొంచెం సమాధానమయ్యి, అర్జున ఎలా ఉన్నావు అని దగ్గరకు వచ్చిన తర్వాత చూస్తే ఎవరో అర్జును యొక్క ప్రకాశంని తీసుకొని వెళ్ళినట్టు ఉంది. అర్జును యొక్క శోభనే లేదు. ఎప్పుడు గంభీరంగా ఇలా వచ్చే అర్జున్ని చూసి ఇక్కడ శోభనే లేకుండా అర్జున్ని చూసి ఈయన చాలా బాధపడుతూ ఏమైంది నాయన అని ఇలా ఓదారుస్తూ అడిగితే అప్పుడు అర్జునుడు ఏడుస్తూ, మనం ఏమారిపోయినాం. ఎంతమంది మహాత్ములు చెప్పినారు, మనతో ఇలా ఉండే కృష్ణుడు సాధారణ మనుష్యుడు కాదు, భగవంతుడు వాళ్ళ చరణారవిందాన్ని పట్టుకొని చెప్పినారు. అది కాకుండా నేను నా సఖాలాగా అతన్ని చూసి అన్ని పనులను చేపించి ఇలా చూసినానే, ఇప్పుడు ఏమారిపోయినానే, అన్ని నా సామర్థ్యం నా పరాక్రమం అంటూ ఇలా గంభీరంగా తిరిగేవాడిని ఇప్పుడు నా వల్ల ఏ పని చేసేదానికి వీలు కావటం లేదు. ఏమైంది నాయనా అని అడిగిన వెంటనే ఇలా దిగులుతో అతను బాధపడుతూ ఉంటున్నాడు. అదే ఈ 14వ అధ్యాయం యొక్క చరిత్రం. పైన అందరం కలిసి ఈ 14వ అధ్యాయం పారాయణం చేస్తాం. అథ చతుర్దశోऽధ్యాయః. సూత ఉవాచ సంప్రస్థితే ద్వారకాయాం జిష్ణౌ బంధుదిదృక్షయా జ్ఞాతుం చ పుణ్యశ్లోకస్య కృష్ణస్య చ విచేష్ణితం వ్యతీతాః కతిచిన్మాసాః తదా నాయాత్తతోర్జునః దదర్శ ఘోరరూపాణి నిమిత్తాని కురూద్వహః కాలస్య చ గతిం రౌద్రాం విపర్యస్తర్తు ధర్మిణః పాపీయసీం నృణాం వార్తాం క్రోధలోభానృతాత్మనాం జిహ్మప్రాయం వ్యవహృతం శాఠ్యమిశ్రం చ సౌహృదం పితృమాతృసుహృద్భ్రాతృ దంపతీనాం చ కల్కలం నిమిత్తాని అత్యరిష్టాని కాలే త్వనుగతే నృణాం లోభాది అధర్మ ప్రకృతిం దృష్ట్వోవాచానుజం నృపః
युधिष्ठिरोवाच सम्प्रेषितो द्वारकायां जिष्णुः बन्धुदिदृक्षया ज्ञातुं च पुण्यश्लोकस्य कृष्णस्य च विचेष्टितं गताः सप्ताधुना मासाः भीमसेन तवानुजः नायाति कस्य वा हेतोः नाहं वेदेदमञ्जसा अपि देवर्षिणादिष्टः सकालोऽयमुपस्थितः यदात्मानो अङ्गमाक्रीडं भगवान् उत्सिसृक्षति यस्मान्नः सम्पदो राज्यं दाराः प्राणाकुलं प्रजाः आसन् सपत्नविजयः लोकाश्च यदनुग्रहात् पश्योत्पातान्नरौ व्याघ्र दिव्यान् भौमान् सदैहिकान् दारुणान् शंसतो अदूरात् भयं नो बुद्धिमोहनम् उर्वक्षि बाहवो मह्यं स्फुरन्त्यङ्गपुनः पुनः वेपथुश्चापि हृदये आराद्दास्यन्ति विप्रियं शिवैषोऽद्यन्तमादित्यम् अभिरोत्यनलानना मामङ्गसारमेयोऽयम् अभिरेभत्यभीरुवत् शस्ताः कुर्वन्ति मां सव्यं दक्षिणं पशवो अपरे वाहांश्च पुरुषौ व्याघ्र लक्षये रुदतो मम मृत्युदूतः कपोतोऽयम् उलूकः कम्पयन्मनः प्रत्युलूकश्च कुह्वानैः अनिद्रौ शून्यमिच्छतः धूम्रादिशः परिधयः कम्पते भूः सहाद्रिभिः निर्घातश्च महांस्तात साकं च स्तनयित्नुभिः वायुर्वाति खरस्पर्शो रजसा विसृजं स्तमः असृग्वर्षन्ति जलदाः बीभत्समिव सर्वतः सूर्यं हतप्रभं पश्य ग्रहमर्दं मिथो दिवि ससंकुलैः भूतगणैः ज्वलिते इव रोदसी नद्यो नदाश्चक्षुभिताः सरांसि च मनांसि च न ज्वलति अग्निराज्येन कालोऽयं किं विधास्यति न पिबन्ति स्तनं वत्साः न दुह्यन्ति च मातरः रुदन्त्यश्रुमुखा गावो न गृह्यन्ति ऋषभाव्रजे दैवतानि रुदन्तीव स्विद्यन्ति ह्युच्चलन्ति च इमे जनपदाग्रामाः पुरोद्यानकराश्रमाः भ्रष्टश्रियो निरानन्दाः किमघं दर्शयन्ति नः मन्ययेतैर्महोत्पातैः नूनं भगवतः पदैः अनन्यपुरुषश्रीभिः हीना भूः हतसौभगा इति चिन्तयतस्तस्य दृष्टारिष्टेन चेतसा
राज्ञः प्रत्यागमते ब्रह्मन् यदुपुर्याः कपिध्वजः तं पादयोः निपतितम् अयथा पूर्वमातुरम् अधोवदनमबिन्दून् सृजन्तं नयनाब्जयोः विलोक्योद्विग्नहृदयः विच्छायमनुजं नृपः पृच्छति स्म सुहृन्मध्ये संस्मरन्नारदेरितं युधिष्ठिरोवाच कच्चिदानर्तपुर्यां नः स्वजनाः सुखमासते मधुभोजदशार्हार्ह सात्वतान्धकवृष्णयः शूरो मातामहः कच्चित् स्वस्त्यास्ते वाथ मारिषः मातुलः सानुजः कच्चित् कुशल्यानकदुन्दुभिः सप्तस्वसारः तत्पत्न्यः मातुलान्यः सहात्मजाः आसते सस्नुषाः क्षेमं देवकी प्रमुखा स्वयं कच्चिद्राजा आहुको जीवति असत्पुत्रोऽस्य चानुजः हृदि कः ससुतो क्रूरः जयन्तगदसारणाः आसते कुशलं कच्चित् ये च शत्रुजिदादयः कच्चिदास्ते सुखं रामो भगवान् सात्वतां प्रभुः प्रद्युम्नः सर्ववृष्णीनां सुखमास्ते महारथः गम्भीररयो अनिरुद्धः वर्धते भगवानुता सुषेणः चारुदेष्णश्च साम्बो-जाम्बवती सुतः अन्ये च कार्ष्णिप्रवराः सपुत्रार्षभादयः तथैवानुचराः शौरेः श्रुतदेवोद्धवादयः सुनन्दनन्दशीर्षण्या ये चान्ये सात्वतर्षभाः अपि स्वस्त्यासते सर्वे रामकृष्णभुजाश्रयाः अपि स्मरन्ति कुशलम् अस्माकं बद्धसौहृदाः भगवानपि गोविन्दो ब्रह्मण्यो भक्तवत्सलः कच्चित्पुरे सुधर्मायां सुखमास्ते सुहृद्व्रतः मङ्गलाय च लोकानां क्षेमाय च भवाय च आस्ते यदुकुलाम्भोधौ आद्यो अनन्तसखः पुमान् यद्बाहुदण्डगुप्तायां स्वपुर्यां यदवोर्चिताः क्रीडन्ति परमानन्दं महापौरुषिका इव यत्पादशुश्रूषणमुख्यकर्मणा सत्यादयो द्व्यष्टसहस्रयोषितः निर्जित्य संख्ये त्रिदशांस्तदाशिषः हरन्ति वज्रायुध वल्लभोचिताः यद्बाहुदण्डाभ्युदयानु जीविनः यदुप्रवीरा ह्यकुतो भयामुहुः अधिक्रमन्ति अङ्घ्रिभिराहृतं बलात्
सभां सुधर्मां सुरसत्तमोचितां कच्चित्ते अनामयं तात भ्रष्टतेजा विभासि मे अलब्धमानो अवज्ञातः किं वा तात चिरोषितः कच्चिन्नाभिहतो भावैः शब्दादिभिः अमङ्गलैः न दत्तम् उक्तमर्थिभ्यः आशया यत्प्रतिश्रुतम् कच्चित्त्वं ब्राह्मणं बालं गां वृद्धं रोगिणं स्त्रियं शरणोपसृतं सत्त्वं नात्याक्षीः शरणप्रदः कच्चित्त्वं नागमो अगम्यां गम्यां वासत्कृतां स्त्रियं पराजितो वाच भवान् नोत्तमैः नासमैः पथि अपि स्वित् पर्यभुङ्क्तास्त्वं सम्भोज्यान् वृद्धबालकान् जुगुप्सितं कर्म किञ्चित् कृतवान् न यदक्षमम् कच्चित् प्रेष्टतमेनाथ हृदयेनात्मबन्धुना शून्योऽस्मि रहितो नित्यम् मन्यसे तेऽन्यथा नरुक्। श्रीहरये नमः। इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां प्रथमस्कन्धे चतुर्दशोऽध्यायः। गोपिका जीवनस्मरणं गोविन्द गोविन्द। सद्गुरु विठ्ठलदास महाराज की जय।